హలో ఆల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిబా బై సైలు. నా డే ఎలా స్టార్ట్ అవుతుందో చూసేద్దామా? లేట్ ఎందుకు? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టుకోండి. నేను కుంకుమది ఆయిల్ రాసుకుంటాను అనమాట మార్నింగ్ లేచాక. అది ఈ మధ్య ఒక 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో, వింటర్ కదా అని చెప్పి రాస్తున్నా. అండ్ హెయిర్ కోమ్ చేసేసుకొని 0 వాటర్ తాగడం స్టార్ట్ చేసా. అది అయిపోయిన తర్వాత నా యోగా ఆసనాస్ అండ్ వర్కౌట్స్ చేస్తాను ఇంట్లోనే. జిమ్కి అది నేను జాయిన్ అవ్వలేదు. నాకు కొంచెం భయం, ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడైనా కొంచెం నాకు భయం అన్నమాట. సో పట్టేస్తుందేమో అని, అందుకు నేను వెళ్ళను. వర్కౌట్స్ ఇంట్లోనే చేస్తూ ఉంటా డైలీ. ఇదనమాట నా వర్కౌట్ షెడ్యూల్. 0 వాటర్ తాగిన తర్వాతే వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. అయిపోయింది. అండ్ మిగిలిన డే నేను ఇంకా బాతింగ్ చేసుకొని నార్మల్ మార్నింగ్ రిచువల్స్ అవి చేసుకోవాలి. నిన్న కారం ఒలిగిపోయింది వాషింగ్ మిషన్ పక్కన. బట్ హరిబరిలో నిన్న బయటకు వెళ్ళాము. సో సండే కదా, వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. అప్పుడు తుడవడం అవ్వలే. ఇంక ఈవినింగ్ అయిపోయిన తర్వాత తుడవకూడదని చెప్పి అది తుడిచేసుకొని మాప్ పెట్టేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తా. నేను ఈ నక్షత్ర పూజ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాను. ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. యాక్చువల్లీ ఎప్పుడు 5 పూజ ఆయిల్ వాడతాను అనమాట. అండ్ నాకు ఏంటి ఇలా మాట్లాడుతున్నాం అని అనుకోవద్దు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, నోస్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్. ఈ మధ్య వర్క్స్ అవుతున్నాయి అన్నమాట మా ఆపోజిట్లో. సో అందుకని చెప్పి నాకు ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి. ఆ పెయింట్ స్మెల్ అవి పడక. ఇలా మార్నింగ్ ఇంకా బాక్స్ కట్టాలి కదా తినికి, అందుకని చెప్పి రైస్ పెట్టేసుకొని కొంచెం మష్రూమ్ ఫ్రై చేద్దాం కదా, మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేద్దామని అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మష్రూమ్ పెప్పర్ ఫ్రై అండ్ ఇంకొకటి బన్సీ రవ్వ ఉప్మా చేస్తున్నా. అన్నిటికీ ఒకేసారి కట్ చేసుకుంటా, ఒకేసారి ఈజీ అయిపోతుంది కదా ఆ వర్క్స్ అంతా. అందుకు ఈయన బాతింగ్కి వెళ్ళారు. ఆయన వచ్చేలోపు ఫాస్ట్గా చేయాలి, లేకపోతే ఇంకా నన్ను వ్లాగ్ చేసుకొనివ్వరు, కుకింగ్ చేసుకొనివ్వరు. అలా ఏదో ఒకటి కిచెన్లోకి వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి అది తీసి ఇది తీసి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మష్రూమ్ ఫ్రై అయిపోయింది, బాక్స్లో పెట్టేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఈ బన్సీరవ్వ ఉప్మా కూడా చాలా బాగుంటుంది, ట్రై చేద్దురు. ఇది కూడా చెప్తా. అండ్ ఒక నావెల్ నేను చదువుతున్నాను అనమాట. ఈ మధ్య అస్సలు టైం దొరక్క చదవలా. సరే అని చదివాను. కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఇంకా చిమ్నీ తుడుచుకొని, స్టవ్ తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. ఆ కౌంటర్ టాప్ అంతా కూడా మొత్తం బాగా ఇదైపోతుందని చెప్పి ఆయిల్ పట్టేస్తుంది. ఈ మధ్య ఎక్కువగా ఇంటి నుంచి వచ్చిన పాపడ్స్ అవి వేపుతున్నా. అది అయిపోయింది. అది అయిన తర్వాత ఇదిగో లైట్స్ ఆన్ చేసుకున్నా. కొంచెం ఆ లైట్స్ ఆన్ చేసుకొని మొత్తం ఇలా ఉందన్నమాట. లైట్స్ ఆన్ చేశాక ప్లెజెంట్గా. అండ్ నిన్న వాష్ చేసుకున్న బట్టలు ఆరిపోయాయి. సో అవి మొత్తం మడత పెట్టుకొని ఎవరి కబోర్డ్స్లో వాళ్ళు పెట్టుకుందామని చెప్పి తన కబోర్డ్లో మెహీబ్ సర్దేస్తున్నా. ఎప్పట్లాగే లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు మీరు. అండ్ ఇవి నా కబోర్డ్ అనమాట. నా కబోర్డ్లో నా నైట్ డ్రెస్సెస్ అవి సర్దుకుంటున్నా. అండ్ కిచెన్ క్లాత్స్ అవి కూడా మారుస్తున్నాను అనమాట. ఎవ్రీ 4 daysకి ఒకసారి మారుస్తా. కొంచెం ఉండిపోయాయి. యాక్చువల్లీ మధ్యాహ్నం కడగలేదు. సో కొంచెం టైర్డ్గా అనిపించి ఇంకా నావెల్ చదువుతూ అలా బెడ్రూమ్లోనే ఉండిపోయాను. అదంతా కూడా క్లీన్ చేసుకున్నా. మొత్తం వాష్ బేసిన్ అంతా కూడా గిన్నెలన్నీ కడిగేసి అదంతా తుడుస్తానమాట. మళ్ళీ చిన్న వాటర్ ఉన్న కాక్రోచెస్ వచ్చేస్తాయి అని చెప్పారు ఎవరో. సో అందుకని చెప్పి అసలు ఒక చుక్క వాటర్ లేకుండా నేను కౌంటర్ టాప్ ఎప్పుడూ క్లీన్ చేసుకుంటా. అండ్ రేపటికి డ్రై ఫ్రూట్స్ అండ్ అది గాండ్ కటోరీ, నేను డైలీ వాటర్ తాగుతాను అనమాట. జీరా వాటర్ అండ్ గాండ్ కటోరీ వాటర్, అవి అంతా రేసెన్స్ అన్నీ కూడా వాటర్ తాగడానికి మొత్తం అన్నీ కూడా సోక్ చేసుకుంటున్నా. ఇది కూడా లాస్ట్ వీడియోలో
చెప్పాను, పెట్టాను. మళ్ళీ కావాలంటే చెప్పండి ఏవేవి సోక్ చేసుకోవాలి, ఎంతసేపు సోక్ చేసుకోవాలని. నేను ఇలా రాసుకుంటాను అన్నమాట పేపర్ మీద ఏమేమి ఐటమ్ అంటే లైక్ వెజిటేబుల్స్ ఉన్నాయి లేవు అని చెప్పి. ఇలా చిల్లీస్ చాలా తీసుకొచ్చారు తిను. సో అవన్నీ కూడా మొత్తం తీసేసి ఒక బాక్స్లో కింద టిష్యూ వేసి తర్వాత బాక్స్లో పెట్టేస్తాను. అవి పెట్టి మళ్ళీ పైన టిష్యూ వేస్తేనే వాటర్ మీకు వచ్చిన దానికి ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. కొంచెం పర్వాలేదు, లేకపోతే చాలా అర్లీగా స్టార్ట్ అయిపోద్ది, పాడైపోతాయి ఫంగస్ ఈ బెంగళూరు క్లైమేట్కి. సో అలా అని చెప్పి నేను మళ్ళీ టిష్యూ వేసి పెట్టుకుంటా ఇలాగా. ఇది ఎప్పుడో డ్రై డేట్స్ కొన్నాము, డేట్స్ కొన్నాము. ఆ డేట్స్కి వచ్చిన బాక్స్ ఇప్పటికీ అలాగే వాడుతున్నాను అనమాట. అండ్ అమెజాన్ పార్సిల్ వచ్చింది మొన్న ఎప్పుడో పెట్టింది, చాలా లేట్గా 15 days పట్టిందేమో ఇది డెలివరీ రావడానికి. సో అది డెలివరీ వచ్చింది కదా ఈరోజే అని చెప్పి మీకు ఏంటి డెలివరీ పెట్టానా అని చెప్పి చూపిద్దామని చెప్పి ఇది కూడా వీడియోలో ట్యాగ్ చేసేసా. ఇదిగోండి సోప్స్ ఒకటి, తర్వాత హ్యాండ్ వాష్ కాదు, లిక్విడ్ డిటర్జెంట్ అన్నమాట. ఇది టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి కూడా ఇదే. అండ్ ఇంకొకటి డిష్ వాష్ లిక్విడ్. ఈ మధ్య నేను విమ్ కానీ ప్రిల్ కానీ ఇవేమి వాడట్లేదు, ఇదే వాడుతున్నా. న్యాచురల్ అని బాగుంటుంది అంటున్నారు. అలా అని నేను ఇది స్పాన్సర్ కాదు, ప్రమోషన్ కాదు. చూసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.